ఇంట్లో గలగలాడి ఉండేటువంటి పద్ధతులలో మరి కార్యక్రమం ఉన్నటువంటి బస్ స్టాండ్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, అక్కడ పడేటువంటి అనేకమైనటువంటి విధంగా సౌకర్యాలను మెరుగుపరిచే భారం కూడా పడుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఎన్నుకోకుండా అది చేస్తాను. దాని తర్వాత ఆక్యుపెన్సీ కూడా మహిళలు ఏ విధంగా బస్సులు కూడా నిండుగా పోతా ఉన్నాం. ఇది ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ లేకుండా చిన్నవి అక్కడక్కడ కొంత కావలసుకొని ప్లాన్ చేసి ఏదో ఈ మధ్య కాలంలో బస్సులు తక్కువ ఒకవైపు ముఖ్యమంత్రి గారితో బస్సులు కొత్తగా ఓపెన్ చేసుకుంటున్నాము. 3000 రిక్రూట్మెంట్ కొరకు ఫైల్ నడుస్తా ఉంది. ఇంకా నూతన బస్సులు కొనుగోలు చేయాలనే ఆలోచనతో మా సంస్థ ప్రతిపాదనలు తయారు చేస్తుంటే కొంతమంది పని కట్టుకొని ఇంకా బస్సులు తక్కువ చేస్తున్నాం అనేటువంటిది మాకు బాధ కలుగుతాం. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతాను, సంస్థ ప్యూర్లీ పాజిటివ్ అప్రోచ్ తోటి ప్రభుత్వం అందుకు 100% సహకరిస్తాను. కాబట్టి ఎక్కడ బస్సులు తగ్గించే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. నెంబర్ 1. నెంబర్ 2, రిక్రూట్మెంట్ తో పాటు అంటే పని భారాన్ని ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన స్ట్రీమ్ లైన్ ఎటువంటి చర్యలు చేపట్టాలో నూతన ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా రాజు గారు కూడా సత్యనారాయణ ఎండి గారు కూడా మేమందరం కూడా సానుకూలంగా ఆర్టీసీలకు సంబంధించి కొంచెం ఇందులో కూడా అంటే కాకి డ్రెస్ ఉన్న వాళ్ళు కొంచెం సంస్థ కార్యక్రమాలు నడవాలంటే కొంచెం తప్పకుండా ఒక పద్ధతి ఉంటాయి కూడా ఆ పద్ధతిలో కూడా డివేట్ కావద్దు అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కాబట్టి ఈ సంస్థను ముందుకు తీసుకుపోయే దాంట్లో కూడా అందరి భాగస్వామ్యం కోరుతాను. ఈ యొక్క ఫిట్మెంట్ 16% నుంచి 21% ఇచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి ఆర్టీసీ సంస్థ తరఫున అందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఈరోజు 42,000 మంది ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కానీ ఎఫెక్ట్ అయినప్పుడు 2017 నుంచి తీసుకున్నట్లయితే అప్పుడు ఒక 11,014 మంది, మొత్తంగా 53,071 మందికి ఈ యొక్క నిర్ణయం ప్రయోజనం కలిగిస్తుంది. ఇది చాలా సంతోషదాయకం. నేను కూడా ఒక నిర్ణయం తీసుకునే దాంట్లో భాగస్వామిని అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల యొక్క మంచి చెడు అనేక రకాలుగా మాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే కరీంనగర్ ట్రైన్ లేకపోవడం వల్ల 100% బస్సు మీద ఆధారపడేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వాడుగా గతంలో ఆర్టీసీ చైర్మన్ గా పెద్ద సత్యనారాయణరావు గారు పనిచేసినప్పుడు కూడా ఈ ఆర్టీసీకి సంబంధించిన కార్యక్రమాల దగ్గర చూసేటువంటి వాళ్ళం. అప్పుడు వీళ్ళంతా డిఎంస్ ఆర్ఎంస్ ఉంటుంది. అప్పటి నుంచి మాకు అటువంటి ఉన్న ఈ సంబంధంతో ఆర్టీసీని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి, పెంచుకోవాలి. ఆర్టీసీ ప్రజలకు, పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక లైఫ్ లైన్ కాబట్టి దీన్ని ఎక్కడ కూడా నిర్వీర్యం కానియద్దనేటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా భవిష్యత్తు చర్యలు, కార్యాచరణ ఉంటాయి. ఎప్పుడు డౌన్ టెంపర్మెంట్ అనేది, దీని యొక్క డెవలప్మెంట్ అనేది డౌన్ కానీ గవర్నమెంట్ కావాల్సినటువంటి మహాలక్ష్మి రియంబర్స్మెంట్ ఇష్యూస్ కావచ్చు, న్యూ బస్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, న్యూ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతర ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కూడా ఉన్నటువంటి అసెట్స్ ఎట్లా చేసుకోవాలని అవన్నీ కార్యక్రమాలు తీసుకుంటాం. మీరు కూడా ఎప్పుడైనా సలహా చెప్తే పాజిటివ్ గా తీసుకుంటాం. దయచేసి ఈ అంశంలో కూడా అందరూ కూడా సహకరించాలని ధన్యవాదాలు చేస్తాం. కొత్త రూట్ డిమాండ్ వస్తుంది. అనేక నియోజకవర్గాల నుంచి కూడా, మండలాల నుంచి ప్రజలు కూడా స్వయంగా నేరుగా గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారికి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదా అందరు మంత్రులకు, సెక్రటరీ గారికి, ఎండీ గారికి, మిగతా జిల్లా లెవెల్ డిఎం దాకా తప్పకుండా ఇంతకుముందు ఎండీ గారు చెప్పినట్టు 2,500 బస్సులు తీసుకోవడం కావచ్చు, అవసరమైతే ఇంకా కంటిన్యూ చేయాలి. ప్లస్ బస్సులు ఉండడంతో సరిపోదు కాబట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. యాక్టివిటీస్ జరిగితే సంస్థ ఎఫిషియన్సీని దాని వల్ల ఇతరత్ర ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఉమ్మడి వేసుకొని పోతుంది కాబట్టి దాంతో బస్సులు సంఖ్య దానికి సంబంధించిన అంశం చర్చలు రాదు. ఎందుకంటే 6,000 బస్సులు, 10,000 బస్సులు, ఇంకా 50% బస్సులు కాదు, ఉన్న బస్సుల సంఖ్య, ప్రయాణికుల సంఖ్య. కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్. ఏంటంటే ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ కలర్ లేసి ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారని కొన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. సరే, మీరు ఇంత గొప్పగా ఆ స్కీమ్ నడిపిస్తున్నారు, కానీ సోషల్ మీడియా వార్తల్ని మీరు ఎట్లా ఖండిస్తారు? చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఆ దాడులు కూడా సిబ్బంది మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతుంది. దీన్ని ఎట్లా నివారించాలి? వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నా. కొంత ఆర్టీసీని ఆర్టీసీ మీద కావాల్సిన ప్రభుత్వం మీద కోపం ఉంటే, మంత్రి మీద కోపం ఉంటే, ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద కోపం ఉంటే ఇంకో పద్ధతిలో ఉంటుంది. కానీ సంస్థ పరంగా ఇది పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక లైఫ్ లైన్. దేశవ్యాప్తంగా రైల్వే ఎట్లనో ఈ తెలంగాణలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీ మొన్ననే అనేక అవార్డులు తీసుకున్నాం. సో దీన్ని స్పేర్ చేయండి, దీన్ని వదిలిపెట్టమని చెప్పి నేను వాళ్ళందరికీ ఓపెన్ విజ్ఞప్తి చేస్తాను. ఆ వస్తున్నాయని కూడా అవాస్తవాలు. ఎక్కడ మాకు అటువంటి పరిస్థితి మామూలుగా దాన్ని కలర్ వేసుకొని, ఇది ప్రొఫెషనల్ కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు. సో దాన్ని అది వాళ్ళు గ్రహిస్తే సరిపోతుంది. వాళ్ళ ఉద్దేశం మీరు ఏదైనా నిజంగా ఉంటే తప్పకుండా ఇన్ని డోర్స్ ఉన్నాయి. డిపో మేనేజర్ నుంచి పెట్టుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ దాకా, లేదంటే ప్రభుత్వంలో ఎవరికైనా చెప్పచ్చు.
మీరు ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందున్నదో ఒకసారి మా దృష్టికి చేయండి. మేము స్పందించకపోతే అప్పుడు మీ ఇష్టం చేసుకోరు. కానీ అదన్నీ ఏం లేకుండా వట్టిగానే వేగ్గా ఆర్టీసీని బ్లేమ్ చేయాలి. ఇప్పుడు మహాలక్ష్మి మీకు తెలుసు, ఆర్టీసీ మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభించింది. మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభిస్తే మా సిస్టర్ మీ బస్సు మీ ఇంటికి వస్తుందా, మీరు పెట్టడానికి పోతున్నారు? యాక్సిడీ ఉంది కదా, దాంతో ఆటో నష్టం జరుగుతుంది. ఆటోకు సంబంధించిన కాదంటలేను. కానీ ఒక గౌరవ మాజీ మంత్రి, పెద్ద సీనియర్ మంత్రి ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి. చనిపోయిన వాళ్ళంతా ఆర్టీసీ మహాలక్ష్మి పెట్టాలి జరుగుతున్నారు. ఒక కొత్త మెట్రో వచ్చింది, 5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. దానికి ఇక మొత్తం మెట్రో వలన ఆటో కార్మికులందరి జీవితాలు ఖతం చేసినట్ట. ఇట్స్ రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో. మేము మా గవర్నమెంట్ ఎన్నికల ముందు చెప్పినాం, మహిళలకు ఉచితంగా ఇస్తాం. మీకు ఇష్టం లేదు చెప్పని అడిగినాం. 4,000 అడుగుతున్నాం. మహిళలకు బస్ ప్రయాణం చేయడం మీకు ఇష్టం లేదు చెప్పండి. కానీ ఆటో కార్మికుల శవాల మీద పేలాలు ఏర్కొని వాళ్ళు ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు. మీరున్నప్పుడు 15 రూపాయలు ఇవ్వలే, 15,000 రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళే నవ్వుకుంటారు. ఆటో ఇంజనీర్ మీటింగ్ వచ్చా, మీ పట్ల కన్సర్న్ ఉంది, తెలంగాణ కార్పొరేషన్ మీ రోల్ ఉంది, మిమ్మల్ని కూడా ఇట్లా ఆడుకునే పరిస్థితి అయితే మంచిది కాదని చెప్తాను. కాబట్టి దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక్కటే గవర్నమెంట్ మారింది, 45 గంటల మహాలక్ష్మి కార్యక్రమం తీసుకొచ్చినాం. దాని తదుపరి ఏర్పాట్లు జరుగుతున్న కొత్త బస్సులు ఒకటే రోజు రమ్మనగా బస్సులు రావు కాబట్టి బస్సులు మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చినాం. 2,500 నెలకి ఎన్ని వస్తున్నాయి రోజు రివ్యూ చేసుకుంటున్నాం. టెలిఫోన్ ఊరికి సెక్రటరీ గారు వదిలిపెట్టే సెక్రటరీ కాదు, ఎంపీ గారు మా పట్ల మీకు మా ఎఫిషియన్సీ పట్ల మీకు డౌట్ ఉంటే ఎప్పుడు బరాబరే మేము దాన్ని ఫాలో చేస్తున్నాం. కొత్త బస్సులు వస్తున్నాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము మళ్ళీ అటు చూసి ఖజానా చూస్తే రాష్ట్రం మొత్తం 7 లక్షల కోట్ల అప్పుతో పైసలు లేవు, అయినా కూడా ఇది చేస్తున్నాం. పాజిటివ్ అప్రోచ్ ట్రై టు అండర్స్టాండ్. సార్ అదే సార్ కంటిన్యూషన్ లో సిబ్బంది మీద కూడా చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా బాగా ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారు. దిగమంటే కూడా ప్రయాణికులు దిగట్లేదు, చాలా ఇబ్బందిగా ప్రయాణిస్తున్నారు. దిగమంటే కూడా వాళ్ళు దిగట్లేదు అనేది ఒక మార్పుకు శ్రీకారం చుట్టినప్పుడు కొన్ని తప్పయి ప్రసవ వేదనలో కొన్ని ఒడుగుదురుకులు ఉంటాయి. వాటన్నిటిని ఓవర్కమ్ కొత్త బస్సులు, కొత్త స్టాఫ్ వాళ్ళందరూ కూడా కొత్త ఇటువంటి ఒక స్కీమ్ ఇచ్చినప్పుడు 100 మంది కొత్త ఉత్సాహంగా ఎక్కాలని చూస్తారు. దాని తర్వాత పని లేకుండా కొత్త అసలు దుష్ప్రచారం అయితే నేను ఇంటికాడ వంట చేయి నేను అక్కడ పోయేస్తా అని చెప్పి అనేటువంటి విధంగా లేడీస్ క్రిటిసైజ్ చేసే సోషల్ మీడియా ఒక తల్లి లేడీ యూట్యూబర్ పెడుతుంది. అవన్నీ మనం పట్టించుకునే అవసరం లేదు. వాటన్నింటి పట్ల మేము పెద్ద సీరియస్ తీసుకుంటాం. మేము మా యొక్క పని విధానంలో ఏదైనా పొరపాటు మెరుగుపరచుకోవడానికి 100% సానుకూలంగా సలహాలు స్వీకరించాలని సిద్ధంగా ఉన్నాం. కానీ అనవసరంగా ఆరోపణలు చేసుకుంటూ సంస్థ యొక్క గౌరవాన్ని, సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ విలువలు తీసే ఉన్నాయి. మీరు ఇంతకుముందు నేను చెప్తే కదా, కొంతమంది సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించే కార్యక్రమం, మామూలు కొంతమంది వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు. ఇవన్నీ ఇటువంటి అన్నిటి కూడా ఒకటే రోజు స్ట్రీమ్ లైన్ కాదు. 50,000 ఎంప్లాయీస్ ఉన్న దగ్గర అక్కడో ఇక్కడో జరుగుతుంటాయి కాబట్టి వాటి అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం వీళ్ళు పైసలు నాకు చెప్తారా? చెప్తారు. మళ్ళీ ఒక రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆదాయం ఎంత వచ్చింది ఏ విధంగా మళ్ళీ ఒక రోజు ఎంపీ గారు మీ అందరినీ సమ్మక్క ఏది నేను లెక్క రోజు పైసలు లెక్క నేను ఏమైనా కావాలంటే వారు అడిగితే నువ్వు తెచ్చేయాలని అదే పైసలు లెక్క మామూలుగా నడుతుంది. 3,000 పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. ఇందులో డ్రైవర్ పోస్ట్ కండక్టర్ పోస్ట్ ఓపిక పట్టే ఫైల్ శాంక్షన్ గా నువ్వు చెప్పినావు అనుకో, బిజినెస్ రోజు తక్కువ మేము అట్లా ఫైల్ ఆల్రెడీ ప్రాసెస్ ఉంది. ఎవరికి ఎన్ని పోస్టులు ఎంపీ గారు చెప్తారు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచి.